సూపర్ స్టార్ల వందల కోట్ల ఆస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. ఎస్, అమెరికాలో లాస్ ఏంజలీస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సంపన్నుల నగరంగా చెప్పే లాస్ ఏంజలీస్ అగ్ని ప్రమాదానికి గురైంది. హాలీవుడ్ నటులు నివసించే ప్రాంతాల్లో కార్చిచ్చు రేగింది. గంటల్లోనే శరవేగంగా మంటలు విస్తరించాయి. కార్చిచ్చుతో వేల ఎకరాల అడవులు కాలిపోయాయి. లాస్ ఏంజలీస్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ప్రభుత్వం. ఇక 3000 ఎకరాల అడవి మంటల్లో దగ్ధమైంది. 30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 13,000 నివాస సముదాయాలు పూర్తిగా అగ్నికి ఆహుతైన పరిస్థితి కనబడుతోంది. అమెరికాలోని లాస్ ఏంజలీస్ శివార్లో భయంకరమైన అడవి మంటల హోరు గాలికి ఎగిసిపడుతూ భవనాలని మింగేస్తున్నాయి. లాస్ ఏంజలీస్ శివార్లో భయంకరమైన అడవి మంటలు ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చాయి. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. పసిఫిక్ పాలిసేడ్స్ అంటే అటవీ మంటలుగా చెప్తున్నారు. వీటి నుంచి ఖరీదైన పొరుగు ప్రాంతం ప్రస్తుతం విధ్వంసకర రీతిలో భీతావహ స్థితిలోకి జారిపోయింది. వేలాదిగా ప్రజలు ఇండ్లతో పాటు ఖరీదైన సెలబ్రిటీ ఎన్కేవ్లు కూడా మంటలకు ఆహుతైపోతున్నాయి. ఇది తీవ్ర భయాందోళనకు దారితీసింది. ఇక భారీ భవంతులో చాలామంది లిస్టర్ హాలీవుడ్ స్టార్స్ ఉన్నారు. బెన్ అప్లెక్, క్రిస్ ప్రాట్, రీస్ విథర్స్పూన్, మైల్ టెల్లర్లకు చెందిన నివాసాలు సహా ఈ ప్రాంతంలోని 10,000 గృహాలు అటవీ మంటల్లో చిక్కుకున్నాయి. ఎంటీవీ హిట్ షో ది హిల్స్లో కనిపించిన రియాలిటీ టీవీ జంట స్పెన్సర్ ఫ్రాట్, హెడీ మెంటాగ్లకు చెందిన ఇల్లు కూడా కాలిపోయినట్టుగా కథనాలు వస్తున్నాయి. సో మొత్తం మీద వీరొక్కరే కాదు, ఎటు చూసినా దహనానికి సంబంధించిన ఫోటోలు వీడియోలతో ఇప్పుడు వెబ్సైట్లన్నీ కూడా కిక్కిసిపోతున్నాయి. హాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం హరికేన్ ఫోర్స్ గాలులు ఈ ప్రాంతాన్ని దహించి వేశాయి. ఈ గాలులతో పాటు వ్యాపించిన భీకరమైన మంటల దాడికి చాలా మంది విపరీతంగా జడిసిపోయారు. ప్రజలు, సెలబ్రిటీలు తమ ఇండ్లు, కార్లు ఉన్న చోటే వదిలేసి పరుగులు లంకించుకున్నారు. చాలా కార్లు రోడ్లపై నిలిచిపోయి ఒకసారి దృశ్యాలు చూద్దాం.